దేశ రాజకీయాల్లో ప్రస్తుతం బీహార్ ఎన్నికలు చర్చనీయంగా మారాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని ఎన్నికల సంఘం విపక్షాలకు హెచ్చరిస్తుంది. అయితే ఈసీ చేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో బీహార్ ఓటర్ల జాబితాలో అనేక మంది బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్ దేశస్తులు ఉన్నట్లు వెల్లడైంది. దేశానికి చెందిన అనేక మంది ప్రస్తుతం రాష్ట్రంలో నివాసం ఉంటున్నారని అధికారులు చెప్తున్నారు. వీరంతా ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి వాటిని అక్రమ మార్గాల ద్వారా పొందినట్లు తెలుస్తుంది. ఇలా అవకతవకలు పాల్పడిన దాదాపు 3 లక్షల మందికి ఓటర్లకు ఈసీ నోటీసులు ఇచ్చింది. ఇక్కడ కాంగ్రెస్కి వచ్చే నష్టం ఏంటంటే, రోహింగ్యా వంటి వలసదారులు, ప్రత్యేకించి ముస్లిం మైనారిటీలు ఎప్పుడూ తమకు హక్కులను రక్షించుకునే పార్టీలకు ఎక్కువగా మద్దతిస్తాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, ఎంఐఎం లాంటి పార్టీలకు తమకు సెక్యులర్ ప్రాజెక్టుగా చేస్తుంటాయి. అందువలన ఈ వర్గం బీజేపీకి కంటే కాంగ్రెస్ మిత్ర పక్షాలకు ఓట్లు వేయడం ఎక్కువగా జరుగుతుంది. కానీ బీజేపీ ఏం చెప్తుందంటే, రోహింగ్యులు అక్రమంగా భారత్లో వచ్చారని, ఉగ్రవాదం, నేరాలు, మత మార్పిడి వంటి సమస్యలకు కారణం కావచ్చని బీజేపీ చెబుతుంది.